శివలీలావతిపై నా పేరు. అయితే రాత్రి మా అత్తయ్య గారి తమ్ముడు అర్ధరాత్రి వచ్చాడు. ఏం జరిగిందో ఏం గొడవ పెట్టుకున్నాడో అలిగి వచ్చాడని మేమేం పట్టించుకోలేదు. ఉదయం లేచి వచ్చి మా దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే సడన్గా గార్డర్ ఫారెస్ట్ ఆఫీసర్లు వచ్చారు. పై జీప్ వేసుకొని వచ్చి రావటం దిగి అమ్మటే అతన్ని ఎగబడి మీద కొడుతున్నారు. ఎందుకని మేము ఆడవాళ్ళం ఆపినందుకు మమ్మల్ని తిట్టి కొట్టి లేట్ లంజలారా లంబడి లంజలారా మీకేంది అందులో బలిసింది, మా డిపార్ట్మెంట్ అంటే మీకు లెక్క లేదా, చెంచోళ్ళకి మీకు బాగా బలిసింది, మేమంటే లెక్క లేదు, మేమంటే మీకు చూపిస్తామని చెప్పి కొట్టారు. ఆడవాళ్ళని వేసి కొట్టారు. ఒక అమ్మాయికి అయితే కాల్ తీసుకొని కొత్తి కడుపులో కొట్టడం, అమ్మాయి బాగా సీరియస్గా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. వెంటనే వెలుతుర్తికి పోయి ఏమంటే కేసు పెట్టి మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుంది. కొట్టిన పేరు తెలియదు కానీ ఆయన పేరు రేంజర్ అంటారు. ఆయన పేరు నాకు తెలియదు. వాళ్ళు ఎవరో కూడా వాళ్ళలో కూడా మాకు తెలిసిన వాళ్ళు మా ఎస్టీలు వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా మంది ఎస్టీ వాళ్ళు ఉన్నారు, వేరే కురుకులు ఉన్నారు. 10-15 మంది వచ్చారండి. పైన జీపులు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చారు. ఆయన దారుణంగా కొట్టి ఈడ్చుకెళ్తుంటే సమాధానం చెప్పకుండా ఎందుకు తీసుకెళ్తున్నారని అడిగినందుకు మమ్మల్ని కూడా విపరీతంగా ఆడవాళ్ళని కూడా చూడకుండా వేసి కొట్టారండి బాగా. ఇప్పుడు సబ్జెక్ట్ ఏం చెప్పలేదు మీకు అసలు ఏంది, దేని గురించి ఏందని తెలియదండి. నైట్ అర్ధరాత్రి కూడా బండి వేసుకొని వచ్చాడు. అర్ధరాత్రి బండి వేసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది ఏమని అడగకుండా, సరే ఇంట్లో తగాదు పెట్టుకొని ఏమైనా వచ్చాడేమో అని వాళ్ళ అక్క ఏం చేసిందంటే ఏమని అడగకుండా తిని పడుకున్నాడు. నాకు బాగాలేదు, నేను నీరసంగా ఉన్నానని చెప్పి పడుకున్నాడు. ఉదయాన్నే అడుగుదామనంటేనేమో నేను ఒక తప్పు చేశానని చెప్పి బాధపడుతున్నారు. కానీ ఆ విషయం గురించి మాకు చెప్పలేదు. చెప్పకపోయేసరికి మేము అలా చెట్టు కింద కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాము. ఒకసారిగా జీప్ వేసుకొని వచ్చి అందరూ మూకాముడిగా ఎగబడిపోయారు కొట్టడానికి. బాగుతూనే ఉన్నారు ఎగబడి మీద. వీడియోలు తీస్తామని వీడియోలు తీస్తారా అసలు ఏం తప్పు చేసిన సార్ మేము ఇవాళ రైతులకు పొలాలు కొని అరకలు తోలి బతికేవాళ్ళం సార్. ఎప్పుడైనా ఇట్ట పక్కకి వచ్చేవాళ్ళం కూడా కాదు, మేము ఏ తప్పు చేసేవాళ్ళం కూడా కాదు. మేము ఎప్పుడైనా కానీ కాదు, మమ్మల్ని ఈ వంతున ఎందుకు బాధ పెట్టాలి మమ్మల్ని? కాదు, ఏం తప్పు చేసిన మా ఆడవాళ్ళు ఎందుకు కొట్టాలా? కాదు, లంజలు లంబాడే వాళ్ళు చెంచోళ్ళు అని తిడుతున్నారు. ఎందుకని మాకు వాళ్ళ తిట్టేది? అంటే మేము అంటే తక్కువ పుట్టడం తప్ప అది ఆ కులాన్ని రేంజరు గాటర్లు వాళ్ళందరూ అసలు ఆ గొడవ కారణం మాకు తెలియదు సార్. అసలు ఆ గొడవ కారణం గురించి మాకు తెలియదు. అసలు అది అసలు మాకు వచ్చి చెప్పే సమాధానం కూడా ఇవ్వడానికి వాళ్ళు మేము అసలు ఏం సార్ ఏం జరిగిందన్నా కానీ ముందు నుంచి కొడుతూనే ఉన్నారు. ముందు బయ్యారు వచ్చి వాళ్ళు ఆడవాళ్ళని తీసి కొడుతూనే ఉన్నారు. ఆయన 2 చేతులు పట్టుకొని ఆడ మనిషి పెట్టి గుద్దాడు, పక్కలో పెట్టి గుద్దాడు పొత్తి కడుపులో. ఆ వీడియో కూడా నాకాడే ఉంది సార్. ఇదిగో వీడియో కూడా నాకాడే ఉంది. వీడియో కూడా చూడండి మీరు. వీడియో తీశాను. ఆ వీడియో కూడా తీయట్లేదు వాళ్ళు. సెల్లు తీసి కిందేశారు. ఇదిగో ఆ వీడియో కూడా చూడండి మీరు. ఇదిగో వీడియో కూడా ఉంది నాకాడ. ఏం తప్పు చేసామని మేము కాదు, ఆడవాళ్ళని అట్టు కొట్టం కాదు. ఏం చేయాలి మేము? కాదు, ఎవరికి చెప్పుకోవాలి? మా దిక్కు ఎవరు చెప్పుకోవాలి? మేము చెప్పండి. అట్టు వచ్చి కొడితే ఇంటి మీదకి వచ్చింది. ఏదైనా తప్పు చేస్తే కొట్టాలా? అది జరిగిన వెంటనే స్టేషన్ కూడా వచ్చి కాదు అలా కొట్టగానే అమ్మాయి పడిపోయిందండి. పడిపోగానే మాకు భయం వేసి మేము ఫోన్ చేసాము. మా వాళ్ళు వస్తున్నారు సార్, మరి ఆగండి కొద్దిగా, మా వాళ్ళు వస్తున్నారు. ఫోన్ చేసి అమ్మాయిని అలా కొట్టేసి వెళ్ళిపోతున్నారు, బజ్జలో వస్తున్నారు, అటే సిగిరిపాడే వస్తున్నారు. మేము చెప్పినా ఆగలేదు, అలా కొట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు లాక్కొని. అత్త నేను బాబాయ్ ఇద్దరిని తీసుకెళ్తున్నారు. మమ్మల్ని కొట్టి పడేసి అమ్మాయి సూర్యకుండా పడిపోయింది అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు ఎదురు వచ్చారంట. సిగిరిపాడు నుంచి ఎదురు వస్తున్నారు అన్నమాట. అది సిగిరిపాడికి గంగలు మన ఊరికి సమీపంలోనే, దూరంలో కూడా కాదు, దగ్గరలోనే జరిగింది. దగ్గరలో జరిగి ఆపడానికి ట్రై చేస్తే జీప్ అతనంట పైన తొక్కి అంటాడంట లోన ఒక ఆయన. మొత్తం ఉంది, మొత్తం కూడా జీప్ లో మొత్తం ఆయన గోవింద్ అని అతను కూడా ఇద్దరు ఉన్నారు. తొక్కిండు అంటుంటే ఆయన సైడ్కి తీసుకెళ్ళి ఆపి ఏంది బండి ఆపండి, ఆపి చెయ్యి ఎత్తినప్పుడు ఆపండి ఏంటంటే బండిలో నుంచి దిగే 3-4 వీళ్ళని బాగుతూనే ఉన్నారంట. ఇద్దరు వాళ్ళు ఇంకా బాగుతున్నారని వీళ్ళు రాళ్ళు తీసుకొని వాళ్ళ మీద వేయడం జరిగింది.